హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఎలా గోల్డ్ కొనుక్కోవాలి, అలాగే ఎందుకు సేవ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా అయితే ఆడపిల్లలున్న మగపిల్లలున్న సేవింగ్స్ అయితే చాలా ముఖ్యమండి. అది ఏ రకమైన సేవింగ్స్ అయినా కూడా ముందు పిల్లలకి సేవింగ్స్ అనేది అయితే అలవాటు చేయాలి చిన్న వయసు నుండి. కొంతమంది పిల్లలైతే మనం చెప్పకుండానే మనల్ని చూసి సేవ్ చేసేది, ఖర్చు చేసేది అయితే కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఆడపిల్లైనా మగపిల్లలైనా సమానంగా అయితే చూడాలి మనం. మనల్ని నమ్మి ఇంట్లో పుట్టినందుకు వాళ్ళనైతే చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. అలానే పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఆడపిల్లలు కూడా ఇప్పుడు చదువుకొని సంపాదించుకొని గోల్డ్ను కూడా చేర్చుకుంటున్నారు. అయితే వాళ్ళకి 23కి లేదంటే 24కి జాబ్ వచ్చి సేవ్ చేసుకొని గోల్డ్ చేయించుకొని పెళ్లి చేసుకోవాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? అది కాకుండా పెరిగే ఈ ధరలకి. అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళకి సేవింగ్స్ నేర్పిస్తూ వాళ్ళ కోసం కొంచెం కొంచెం సేవ్ చేస్తూ వస్తే వాళ్ళ పెళ్లి టైంకి టెన్షన్ పడకుండా అన్నీ జరుగుతాయి. అప్పు చేయవలసిన అవసరం కూడా ఉండదు. అలానే మొత్తం పిల్లలకే ఇచ్చేయమని కాదు, ముందైతే సెల్ఫ్ కేర్ అనేది చాలా ముఖ్యం. మన కోసం మనం కూడా కొంత అయితే దాచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల్ని చూడకుండా అక్కడ ఇక్కడ వదిలేసిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అందుకే మీకు కొంచెం సేవ్ చేసుకుంటూ అలాగే పిల్లల కోసం కూడా కొంచెం కొంచెం అయితే సేవ్ చేస్తూ ఉంటే మంచిది. ఫస్ట్ అయితే చదువు అనేది చాలా ముఖ్యము. ఇదైతే మనం ఖచ్చితంగా ఆడపిల్లైనా మగపిల్లవాడైనా చెప్పించాలి. దాని తర్వాతే మిగిలిన గోల్డ్ కానీ ఇంకేదైనా కానీ. ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్స్కి కానీ ఇంకా ఇతరితర విషయాలకు కానీ మనం చిన్నప్పటి నుంచే కానీ ఎంతో కొంత సేవ్ చేస్తూ కానీ వచ్చామంటే వాళ్ళకి 20 ఏళ్ళు లేదంటే 30 ఏళ్ళు వచ్చే సమయానికి కొంచెం అమౌంట్ అయితే మనం వాళ్ళ కోసం సేవ్ చేయవచ్చు. మీకు ఎవరికైనా ఎప్పుడైనా అనిపించిందా, ఒక 10 ఇయర్స్ బ్యాక్ కానీ నా దగ్గర ఇంత అమౌంట్ కానీ ఉంటే నేను ఇది కొనుక్కొని ఉండొచ్చు, గోల్డ్ ఈ గోల్డ్ కొనుక్కోవచ్చు అని? నాకైతే ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ కానీ నా దగ్గర మనీ కానీ ఉంటే నేను అది కొనుక్కో ఉండొచ్చు, ఇది కొనుక్కో ఉండొచ్చు అని. కానీ ఆ టైంలో మన దగ్గర మనీ లేవు కాబట్టి గోల్డ్ రేట్ తక్కువ ఉన్నా కూడా మనం కొనుక్కోలేకపోయాము. అందుకనే కొంచెం కొంచెం సేవ్ చేస్తూ కానీ వచ్చామంటే ఈ గోల్డ్ రేట్స్ కూడా పెరిగినప్పుడు మనకేమీ పెద్ద డిఫరెన్స్ అయితే తెలీదు. ఇప్పుడైతే నేను మీకు చిన్న క్యాలిక్యులేషన్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, అదైతే మనం ఇవ్వాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. ఇప్పుడైతే గోల్డ్ రేట్ కానీ చూసుకుంటే 5815 రూపీస్ అయితే ఉంది. సపోజ్ మీరు కానీ ఒక 400 గ్రామ్స్ వాళ్ళకి చేయించాలి అని అనుకుంటున్నారు అనుకోండి. ఆడపిల్లకి 400 గ్రామ్స్ అంటే 50 సవర్లు, అంటే మేము ఒక్క సవర్ని 8 గ్రామ్స్ అయితే అంటాము. అదే 200 గ్రామ్స్ కన్నా అయితే 25 సవర్లు. ఇప్పుడు సపోజ్ ఒక 50 సవర్లు అంటే 400 గ్రామ్స్ చేయించాలి అని అనుకుంటే ఇప్పుడు 2024లో కానైతే 400 గ్రామ్స్ ఇంటూ ఇప్పుడు రేట్ కానీ 5815 రూపీస్ అయితే ఉంది. ఇది మనం కానీ ఈక్వల్ టు చేసామంటే 23,26,000 అయితే పడుతుంది 400 గ్రామ్స్ కానీ చేయించాలంటే ఇప్పటి రేటుకి. అదే సపోజ్ ఈ రేటు కానీ మనం ఒకవేళ ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత కానీ ఎంత ఉంటుందో జస్ట్ ఒకసారి అలా రఫ్గా ఫిగర్ అయితే వేసుకుందాము. ఈ 23 lakhs అనేది ఓన్లీ గోల్డ్ రేట్ మాత్రమే. దీనికైతే మళ్ళీ వేస్టేజ్ అనేది, జిఎస్టీ అనేది ఇదైతే ఎక్కువ పడుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ 400 గ్రామ్స్ చేయించుకోవాలన్నా కూడా 20 lakhs నుంచి 30 lakhs దాకా అయితే అవుతుంది ఖచ్చితంగా, మనం తీసుకునే ఆర్నమెంట్ని బట్టి. అదే 15 నుంచి 20 ఇయర్స్ తర్వాత కానైతే ఇంకెంత ఉంటుంది. అదే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కానీ మనం 2023లో కానీ గోల్డ్ రేట్ కానీ చూసుకున్నామంటే 5000 రూపీస్ అయితే ఉన్నింది. 2023కి అలాగే 2024కి గోల్డ్ రేట్ డిఫరెన్స్ కానీ అయితే 800 రూపీస్ అయితే ఉంది. అంటే 5000 రూపీస్ వచ్చేసి 23లో ఉన్నింది, 24లో వచ్చి 5815, అంటే ఇంచుమించు 800 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది. ఆ లెక్కన మనం 15 నుంచి 20 ఇయర్స్ పైన కానీ గోల్డ్ కానీ మనం తీసుకోవాలి అని అనుకుంటే అప్రాక్సిమేట్గా అయితే ఈ 400 గ్రామ్స్ 50 నుంచి 60 lakhs అయితే అవుతుంది. ఇప్పుడు మనకి ఎంత డిఫరెన్స్ ఉంది, అదే కానీ మనం ఇప్పుడు చేయించుకున్నామంటే 30 lakhs. దానికి డబుల్ అమౌంట్ కానీ అయితే మనకి 15-20 ఇయర్స్ తర్వాత కానీ అయితే అవుతుంది.
అప్పుడు మనం ఈ 30 లాక్స్ అయితే ఎక్స్ట్రాగా పెడుతున్నట్టే కదా, అదేదో మనం ఇప్పటి నుంచే కొంచెం కొంచెంగా కానీ సేవ్ చేస్తూ కానీ వచ్చామంటే ఒక 15-20 ఇయర్స్ తర్వాత కానీ అయితే మనం ఆ అమౌంట్ని కానీ లేదంటే ఆ గోల్డ్ కాయిన్స్ని కానీ తీసుకొని అయితే మనం వెళ్ళి ఆర్నమెంట్స్ని అయితే చేయించుకోవచ్చు. అప్పుడు మనమైతే ఈ అమౌంట్ని కొంచెం అయితే మనం మిగిలించుకోవచ్చు కదా, గోల్డే కానీ చేయించుకోవాలి అని కానీ అనుకున్నప్పుడు. ఆడపిల్లలకు కానీ మీరు గోల్డ్గా కాకుండా ఏదైనా అమౌంట్ కానీ సేవ్ చేయాలని అనుకుంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కానీ మీరు అడిగారంటే సుకన్య సమృద్ధి యోజన అనేసి ఒక స్కీమ్ అయితే ఉంది. ఆ స్కీమ్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ రావచ్చు ఒక అమౌంట్ని అయితే. దాన్ని వాళ్ళు చదువుల కోసం కూడా తీసుకోవచ్చు అమౌంట్ని. అలాగే వచ్చేసి వాళ్ళ పెళ్లి కోసం కూడా అమౌంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిలకైతే పీపీఎఫ్ని అయితే చెప్తారు. అలాగే అమ్మాయిలకు కానైతే సుకన్య సమృద్ధి యోజన అని అయితే మీకు చెప్తూ ఉంటారు ఇన్వెస్ట్ చేసుకోమనేసి. ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఆ వచ్చిన అమౌంట్తో కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు. లేదు ఇది వద్దు అనుకునే వాళ్ళు గోల్డ్ కాయిన్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. గోల్డ్ కాయిన్స్ అయితే మీరు ఇయర్లీ ఒక 12 గ్రామ్స్ కానీ లేదంటే మీరు ఎంత ఇంకా తక్కువ కానీ లేదంటే ఎక్కువ కానీ ఎంత మీరు కొనగలిగితే అన్ని కాయిన్స్ని అయితే మీరు కొనిపెట్టుకున్నారంటే 15-20 ఇయర్స్ తర్వాత కూడా వాటిని అయితే మీరు ఇచ్చేసి ఆర్నమెంట్స్ని చేసుకోవచ్చు. లేదంటే గోల్డ్ స్కీమ్కి వెళ్ళొచ్చు, ఆర్డీ వేయొచ్చు, లేదు అంటే ఎఫ్డి కూడా వేయొచ్చు. ఇప్పుడు మీరు ఆర్నమెంట్స్ని ఇప్పటి నుంచే మీరు తయారు చేయించాలని అనుకున్నా కూడా చేయించుకోవచ్చు. కానీ ఒకవేళ 15-20 ఇయర్స్ తర్వాత వాళ్ళకి నచ్చొచ్చు లేదంటే నచ్చకపోవచ్చు. అప్పుడు మళ్ళీ మీరు అది మార్చేసి ఇంకొకటి తీసుకోవాలన్నా కూడా మీకు ఎక్స్ట్రా అమౌంట్ వేసుకోవాల్సి వస్తుంది కదా. అలా లేదు అని అనుకుంటే కాయిన్స్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చిన ఆర్నమెంట్ని ఆ టైంలో పెళ్లి టైంలో కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు కాయిన్స్ని ఇచ్చి కూడా. లేదు అంటే గోల్డ్ స్కీమ్ని ఇయర్లీ వన్స్ కడుతూ కొంచెం కొంచెంగా అయితే మీరు ఆర్నమెంట్స్ని కూడా వాళ్ళకి తయారు చేయించుకోవచ్చు. లేదంటే ఎఫ్డి కానీ ఆర్డి కూడా వేసుకోవచ్చు. మనం ఇన్వెస్ట్ చేయడానికైతే చాలా ఆప్షన్సే ఉన్నాయి. అందులో మనకి ఏది కావాలో మనమైతే చూస్ చేసుకొని అందులో అయితే ఇన్వెస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా అయితే గోల్డ్ని సేవ్ చేస్తూ రావచ్చు. మొత్తం అమౌంట్ని తీసుకెళ్ళి ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేశాకంటే అక్కడక్కడ కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయటం అయితే మంచిది. సుకన్య సమృద్ధి యోజనలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అందులో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే గోల్డ్ కాయిన్స్ ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు అడగొచ్చు పెళ్లి టైంకి ఓన్లీ గోల్డే కాదు కదా, డబ్బులు కూడా అవసరం వస్తుంది కదా అనేసి. అందుకనేసే కొంచెం అమౌంట్గాను సేవ్ చేయాలి, అలాగే కాయిన్స్గా కూడా సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే పెళ్లి టైంకి క్యాష్గా కావాలన్నా కూడా మనం కలెక్ట్ చేసిన కాయిన్స్ని కూడా ఇచ్చేసి మనమైతే ఆ టైంలో అమౌంట్ని కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ మాకు వద్దనుకునే వాళ్ళు సావరిన్ గోల్డ్ బాండ్ అని కూడా ఉంది. ఇదైతే 8 ఇయర్స్ మన దగ్గర ఎప్పుడైతే అమౌంట్ ఉంటాయో ఎప్పుడైతే గవర్నమెంట్ డేట్స్ రిలీజ్ చేస్తుందో ఆ టైంలో అయితే మనం కొనుక్కుంటూ ఉండొచ్చు. గవర్నమెంట్ దగ్గర నుంచి గోల్డ్ని గవర్నమెంట్ అయితే మనం కొనుక్కున్న దానికి ఇంట్రెస్ట్ కూడా పే చేస్తారు. ఈ సావరిన్ గోల్డ్ బాండ్ గురించి మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది. ఇంకా దాని గురించి తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. హడావిడిగా ఆడపిల్ల పెళ్లి టైంలో డబ్బులు అందక లేదంటే గోల్డ్ కావాలంటే డబ్బులు లేక అప్పులు చేసి ఇలాంటివన్నీ లేకుండా మనం వాళ్ళు పుట్టినప్పటి నుంచే కానీ కొంచెం కొంచెంగా కానీ సేవ్ చేస్తూ కానీ వచ్చామంటే వాళ్ళ పెళ్లి టైంకి అయితే మనం ఆ అమౌంట్ని యూస్ చేసుకొని అవసరమైన పనులు అయితే వాటితో జరుగుతాయి. అలాగే వచ్చేసి వాళ్ళ చదువులకి కూడా మనం ఆ అమౌంట్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బై బాయ్.